హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు అందరికీ ఉపయోగపడే ఒక మంచి టాపిక్తో మీ ముందుకు వచ్చేసాను. వీడియోని చూసే ముందు చిన్న మాట అండి, వీడియోని లాస్ట్ వరకు చూడండి. మీకు నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వండి. అలాగే ఎవరైనా కొత్తగా ఛానల్ చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోపై మీ ఒపీనియన్ ఏంటో కామెంట్లో తెలియజేయండి. ఇక టాపిక్లోకి వచ్చేద్దాము. ఈరోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ రెండవసారి వేడి చేయకూడని ఆహార పదార్థాలు. వాటిలో ముఖ్యంగా చెప్పుకోవలసింది అన్నం అండి. మన ఇంట్లో వైట్ రైస్ అనేది కామన్గా రోజు కుక్ చేస్తూనే ఉంటాము, మనం సౌత్ ఇండియన్స్ కాబట్టి. సో ఆ రైస్ ఏంటంటే ఒక్కొక్కసారి ఎక్కువగా మిగిలిపోతూ ఉంటుంది. సో దాన్ని ఏం చేయాలో తెలియక ఒకవేళ మనం లంచ్కి ప్రిపేర్ చేసుకుంటే అన్నం ఉండిపోయిందని చెప్పి నైట్కి దాన్ని వేడి చేసి తినేస్తూ ఉంటాము. సాధారణంగా మన అందరి ఇళ్లలో ఇది జరుగుతూ ఉంటుంది. కానీ ఈ విధంగా చేయటం చాలా ప్రమాదకరం అని చెప్తున్నారు. ఎందుకంటే రైస్ అనేది రెండవసారి కుక్ చేయటం వలన, అంటే వేడి చేయటం వలన పాయిజన్గా మారుతుందంట. సో ఆ రైస్ తినటం వల్ల మనకి డైజెషన్ ప్రాబ్లమ్స్ వస్తాయని చెప్తున్నారు. సో కాబట్టి రైస్ని రెండవసారి వేడి చేయకూడదు. ఇక అలాగే బంగాళదుంపలు కూడా మనందరికీ చాలా ఇష్టం. ముఖ్యంగా చిన్నపిల్లలు చాలా ఇష్టంగా తింటూ ఉంటారు. సో బంగాళదుంపలను కూడా కర్రీ ఒకసారి ప్రిపేర్ చేసిన తర్వాత మళ్ళీ చల్లగా అయిపోయిందని చెప్పి మైక్రోవేవ్లో కానీ కుక్కర్లో కానీ పెట్టి వేడి చేయకూడదండి. ఈ విధంగా వేడి చేసి తినడం వల్ల బంగాళదుంప కూడా పాయిజన్గా మారుతుంది. ఇక అలాగే మూడవది పుట్టగొడుగులు కూడా మనం సూపర్ మార్కెట్లో తీసుకునే బటన్ మష్రూమ్ కావచ్చు, లేదా బయట మార్కెట్లో దొరికే నాటు పుట్టగొడుగులు కావచ్చు, ఏవైనా సరే చాలా పోషక విలువలు ఉంటాయి, ఆరోగ్యానికి చాలా మంచిది. కానీ ఈ పుట్టగొడుగుల్ని తెచ్చుకున్న వెంటనే కుక్ చేసేసుకోవాలి. అలా కాకుండా దీన్ని స్టాక్ పెట్టుకొని తర్వాత కర్రీ చేసుకోవటం కానీ, లేదంటే కర్రీ చేసిన తర్వాత ఫ్రిడ్జ్లో 1-2 డేస్ వదిలేసిన తర్వాత మళ్ళీ తిరిగి వేడి చేసుకొని తినటం కానీ చేస్తే చాలా ప్రమాదం. సో ఇందులో ఉన్న పోషకాలన్నీ కోల్పోవటం మాత్రమే కాకుండా ఇది పాయిజన్గా మారుతుంది. సో కాబట్టి పుట్టగొడుగులు కూడా రెండవసారి కుక్ చేయకూడదు. అలాగే లీఫీ వెజిటబుల్స్, ఆకుకూరలు, ఇవి ఆరోగ్యానికి చాలా మంచివి. డాక్టర్స్ కూడా మన హెల్త్ కోసం అని చెప్పి ఆకుకూరలను సజెస్ట్ చేస్తూ ఉంటారు. సో ఆకుకూరలు మామూలుగానే ఎక్కువగా కుక్ చేయకూడదు, ఎందుకంటే అందులో ఉన్న చాలా రకాల పోషక విలువలు కోల్పోతాం కాబట్టి ఎక్కువగా కుక్ చేయకూడదు అని చెప్తారు. అలాంటిది వీటిని ఒకసారి ప్రిపేర్ చేసుకున్న తర్వాత మళ్ళీ తిరిగి వేడి చేసుకొని కుక్ చేసుకోవటం లాంటివి అస్సలు చేయకూడదండి. సో అవి తిన్నా కూడా ఎటువంటి ప్రయోజనం ఉండదు. ఇక అలాగే ఎగ్స్ కూడా మన అందరి ఇళ్ళలో కామన్గా ఉంటూనే ఉంటాయి. నాన్ వెజ్ తినేవారి ప్రతి ఇళ్ళలో ఎగ్స్ ఉంటాయి. సో ఎగ్స్తో కూడా మనం చాలా వెరైటీస్ చేస్తూ ఉంటాము. ఏ వెరైటీ చేసినప్పటికీ కూడా ఎగ్తో చేసిన ఐటమ్స్ని కూడా రెండవసారి వేడి చేసి తినకూడదండి. ఇది కూడా పాయిజన్గా మారే అవకాశం ఉంది. సో అలాగే నాన్ వెజ్ విషయానికి వస్తే ముఖ్యంగా చికెన్ అండి. చికెన్ మామూలుగానే తినటం అంత మంచిది కాదు, ఎందుకంటే ఒకప్పుడు మనకు నాటుకోళ్ళు దొరికేవి. ఇప్పుడు నాటుకోళ్ళు పెంచేవాళ్ళు కూడా తగ్గిపోవడంతో నాటుకోళ్ళు దొరకటం లేదు. సో మనం అందరం ఫారం కోళ్ళే తింటున్నాము. ఈ చికెన్ మామూలుగానే చాలా డేంజరస్. ఇంకా అలాంటిది దీన్ని ఒకసారి కుక్ చేసిన తర్వాత తిరిగి మళ్ళీ వేడి చేసుకొని తినటం అనేది ఇంకా ప్రమాదం. సో చికెన్ కూడా రెండవసారి కుక్ చేయటం అంత మంచిది కాదు. ఇంకా అలాగే ఫ్రూట్ వెజిటబుల్స్ అండి, అంటే ఇప్పుడు మన క్యారెట్, బీట్రూట్ లాంటి వెజిటబుల్స్ ఉన్నాయి కదా, వీటిని వీలున్నంత వరకు పచ్చిగానే తినటం చాలా బెటర్ అండి. అంటే జ్యూస్గా కానీ సలాడ్గా కానీ తీసుకుంటే చాలా మంచిది. అలా తినలేమో అనుకున్న వాళ్ళు కాస్త హాఫ్ బాయిల్ చేసుకొని తినటం బెటర్. అంతే తప్ప దీన్ని డీప్ ఫ్రై చేయటం కానీ, అలాగే ఒకసారి కుక్ చేసిన తర్వాత తిరిగి మళ్ళీ వేడి చేసుకొని తినటం కానీ చేయకూడదు. ఇందులో ఉన్న పోషక విలువలు కూడా కోల్పోతాము. సో ఇది తిన్నా కూడా శరీరానికి ఎటువంటి ప్రయోజనం ఉండదు. ఇక అలాగే ఫ్రూట్స్ అండి. ఫ్రూట్స్ కూడా మన ఆరోగ్యానికి చాలా మంచివి. డాక్టర్స్ కూడా ఫ్రూట్స్ తింటే ఆరోగ్యానికి మంచిదని చెప్తూ ఉంటారు. సో ఈ ఫ్రూట్స్ని కూడా ఈ మధ్య ఏంటంటే కొత్త రెసిపీస్ కనిపెట్టి ఫ్రూట్స్ని కూడా కుక్ చేసేస్తున్నారు రెసిపీలో భాగంగా. ఇలా చేయటం కూడా ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదు. సో ఫ్రూట్స్ని మనం ఫ్రూట్స్గానే తీసుకోవాలి, అంటే జ్యూసెస్ రూపంలో కానీ లేదంటే కట్ చేసి తీసుకోవటం కానీ బెటర్ తప్ప దీనిని రెసిపీస్లో వాడటం అనేది, అంటే ఈ ఫ్రూట్స్ని రెసిపీస్లో యూస్ చేయటం అనేది అస్సలు మంచిది కాదు. సో ఇందులో ఉన్న పోషక విలువలు కూడా కోల్పోతాము. ఇక అలాగే కుకింగ్ ఆయిల్ అండి. ఇది మన అందరికీ ఎప్పటి నుండో తెలిసిన విషయమే, కానీ మనందరం అనుకుంటాం కానీ అంతగా పాటించాం. అదేంటంటే కుకింగ్ ఆయిల్ని మళ్ళీ యూస్ చేయకూడదు, అంటే ఒకసారి యూస్ చేసిన దాన్ని మళ్ళీ వేడి చేసి వాడకూడదు అని చెప్తూ ఉంటారు. టాక్సిన్స్ రిలీజ్ అవుతాయి, దీనివల్ల క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉందని తెలిసినప్పటికీ మనం ఇంట్లో అంత ఆయిల్ పారేయలేక డీప్ ఫ్రై ఐటమ్స్ ఏమైనా చేసిన తర్వాత మిగిలిన ఆయిల్ని కుకింగ్కి యూస్ చేస్తాము. ఇది కొంతవరకు పర్వాలేదు,
కానీ బయట మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనే డీప్ ఫ్రై ఐటమ్స్ తినకూడదండి. ఎందుకంటే వాళ్ళు మళ్ళీ మళ్ళీ అదే ఆయిల్ని రిపీట్ చేస్తూ ఉంటారు. కాబట్టి కుకింగ్ ఆయిల్ని కూడా ఎక్కువగా రీయూజ్ చేయకూడదు. ఇక అలాగే సీ ఫుడ్ అండి. సీ ఫుడ్ని కూడా ఎక్కువగా అంటే ఒకసారి కుక్ చేసుకున్న తర్వాత మళ్ళీ వేడి చేసి తినటం అనేది చాలా ప్రమాదం అండి. సో ఇవి నాకు తెలిసిన విషయాలు. ఈ వీడియోపై మీ కామెంట్స్ ఏంటో తెలియజేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. లాస్ట్ వరకు చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఉంటా ఫ్రెండ్స్.